ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కేసులో పురోగతి లభించింది. గల్లంతైన వారిలో 5 ఆచూకీ లభ్యమైనట్లుగా సమాచారం. ఈ నెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం, అలాగే విశాఖ జిల్లా బీబీలు మండలం పెద్ద నాగామయ్యపాలెం సహా విశాఖకు చెందిన 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఇక శనివారం సాయంత్రానికి వారు తిరిగి రావాల్సి ఉండగా 4 గంటల తర్వాత ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల రంగప్రవేశంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బోటు యాజమాని కారే చిన్నాను ఒక వాణిజ్య నౌక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. అయితే చిన్నాతో పాటు ఉన్న మరొక 4 మత్స్యకారులు సముద్ర అలల ఉధృతి వల్ల ఆ నౌకను ఎక్కలేకపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో హోంమంత్రి ఫోన్లో మాట్లాడి యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి అవతారం ఫోన్ లైన్లో ఇక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కేసుతో పురోగతి లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అవతారం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అవతారం. ఎస్ మనీషా, విశాఖలోనైతే మాత్రం జూన్ 1వ తారీఖు బయలుదేరిన బోట్ అయితే మాత్రం నిన్న సాయంత్రం అయితే మాత్రం ఆ బీచ్ లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆ ప్రమాదానికి అయితే గురయ్యే సమయానికి ముందైతే మాత్రం ఏదైతే బోట్ లో పయనిస్తున్న 7 అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి సాయంత్రం 3 గంటలకల్లా చేరుకుంటామని చెప్పి వాళ్ళైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు రాత్రి 11 గంటల వరకు వాళ్ళకి ఎటువంటి మెసేజ్ రాపోయేసరికి వాళ్ళు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెంది ఏదైతే విశాఖ కలెక్టరేట్ కి అయితే మాత్రం సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అయితే మాత్రం కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. వారు ఏదైతే ఉన్నారో అక్కడికి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి కోస్ట్ గార్డ్ సిబ్బంది, నేవీ సిబ్బంది అయితే చేరుకుని గల్లంతైన వారిని అయితే మాత్రం వెతకడానికి అయితే మాత్రం తీవ్ర ముమ్మర ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కుప్పం పర్యటనలో ఉన్నప్పటికీ కూడా కుప్పం పర్యటనలో ఆయన అక్కడి నుంచే ఈ సమీక్ష అయితే మాత్రం చూస్తున్నారు. ప్రతి ఒక్క అధికారిని అలర్ట్ చేయడమే కాకుండా ప్రతి అధికారితో ఇప్పటికే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇదైతే హోంమంత్రి అనిత కూడా అంటే గంటకి ప్రతి అప్డేట్ తెప్పించుకోవడం, దానిపైన సమాచారం అయితే మాత్రం ప్రతి ఒక్కరు సంప్రదించడం జరుగుతుంది. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా శ్రీనివాస్ కూడా ఈ రంగంలో దిగారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు కోస్ట్ గార్డు, నేవీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికైతే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముమ్మరంగా అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. మనీషా. రైట్, థ్యాంక్ యూ అవతారం. ఈ పనామా వెజల్ అనేది సుమారు 10 నాటికల్ మైల్ దగ్గర మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు టైం చూస్తే
దాదాపుగా 11 అవుతుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ కోసం ఎటువంటి సమాచారం కూడా లేదు. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సపోర్ట్ గా నిలబడండి, ఎందుకంటే ఇది ఆపద కాలంలోని మీడియా కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలు కూడా ఈ రోజు ఈ మత్స్యకారులకి సహాయం చేయవలసిన అవసరం. ఆ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్సింగ్ అని చెప్పి మనకు నిన్న ఈవినింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్స్తో, నేవీ వెసల్స్తో, అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తరపున కంప్లీట్గా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మార్నింగ్ ఆల్ కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళతో ఒక జాయింట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి నిమిషం ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అలాగే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, విజయనగరం ముక్కాం ప్రాంతానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో, ఒకరు మన భీమిలి కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వాళ్ళు ఈస్ట్. ప్లస్ అది వాళ్ళు సుమారు 10 నుంచి 11 నాటికల్ మైల్స్లో మనకు వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు గంగవరం అని చెప్పిన మనకు ఈ పనామా వెజల్ అనేది సుమారు 10 నాటికల్ మైల్ దగ్గర మనం ఈ చిన్న కర్రీ చేస్తున్న వాళ్ళు ఈ రెండే. మిగతా అసెట్స్ కూడా ఎన్ని డిప్లాయ్ చేయగలిగితే అన్ని డిప్లాయ్ చేస్తాం. నేవీ ఈజ్ ఆల్సో ఎక్స్టెండింగ్ ఆల్ విశాఖ ఫిషింగ్ హార్బర్లో గల్లంతైన మత్స్యకారుల